వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దేవాలయాలు, రహదారుల అభివృద్ధికి 19.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ మేరకు సీఎం ను కలిసి ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల దృష్టిలో ఉంచుకొని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి, ప్రధాన రహదారుల నిర్మాణానికి 19.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఇప్పటికే అత్యవసరంగా అల్లంపురం ఆతిలి రహదారి నిర్మాణానికి 3 కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవాలయాల్లో క్యూ కాంప్లెక్స్లు, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు, హై మాస్ట్ సోలార్ లైట్లు, ప్రసాద తయారీ కేంద్రాల ఆధునీకరణ, ఆలయాల సుందరీకరణ వంటి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని పలు ప్రధాన రహదారుల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. టిట్కో కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రికి వివరించగా వాటిని అభినందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అత్రి అలంపురం రోడ్డు అనేది మన మిగిలిపోయింది కాన్స్టిట్యున్సీలో, దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. నేను అడిగింది అది ఒకటే రోడ్డు కంపల్సరీ ఇవ్వాలి సార్, ఇది ఇస్తే అన్ని విలేజ్లకి అది మెయిన్ ఇబ్బందిగా ఉందని అంటే పెద్ద మనసుతో అంగీకరించినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఉందో దాంట్లో వెంకటేశ్వర టెంపుల్ మనం అడిగాం, దానికి కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా అది కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మ్యాక్సిమం తాడేపల్లిలో ఎన్ని రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లు కూడా మనం ఒకటొకటిగా చేసుకుంటూ ఉన్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. లింక్ రోడ్లకి మనం ఎక్కువ నిధులు కావాలి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధాన్యం బస్తా బయటికి తీసుకురావాలంటే 10 రూపాయలు కూలీ ఇచ్చే పరిస్థితి, 10 కాదు 50 రూపాయలు కూడా తీసుకున్నారు చాలా చోట్ల. మరి అది అడిగాం. అంతే అలా మరి మారపల్లి రోడ్డు ఏదైతే ఇస్తామో దాన్ని కూడా రోడ్డు ఇమ్మని అడిగాను. ఫస్ట్ అందాక తాత్కాలికంగా రోడ్డు వేయించాం. మరి ఇవన్నీ కూడా తర్వాత ఇస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కలిసి చెప్పినందుకు ఆయన కూడా వెంటనే స్పందించి మరి 3 కోట్లు శాంక్షన్ చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను.